వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బస్నేపల్లి గద్దెరాల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి కసాపురం వరకు పాదయాత్ర. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని బస్నేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గద్దెరాల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వరకు ఆలయ అర్చకులు సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో దాదాపు 140 మందితో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుధీంద్రనాథ్ మాట్లాడుతూ, రాబోయే తెలుగు పరాభవనామ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి గుంతకల్ మడకం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సుధీంద్రనాథ్ తెలిపారు. ఈ యాత్రలో దాదాపు 140 మంది భక్తాదులు పాల్గొన్నారు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి అంటే మన తిమ్మప్ప స్వామి కొండ నుంచి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా పోతున్నాం. మరి ఆయన కలియుగే హరినామ స్మరణాన్ని మనం ఏ పని చేస్తున్నా శ్రీరామను, శ్రీకృష్ణను, గోవిందాను, గోకృష్ణను, ఏదో ఒకటి శివాను, ఏదో ఒకటి నామం అనుకుంటుంటే మన జీవితాలు ధన్యమవుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అందుకోసము మనం 360 రోజులు మన ఇంకొకసారి జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రాజ్యం రావడం లే కదా. లేదు అంత వస్తారు చూడు, అంతమంది రాలేదా బాబాయ్?